రికార్డింగ్ ఆన్ చేస్తారా? ఫైన్. సో ఎస్ఏపి అవసరం లేదు, మీరు పని చేయండి. ఓకే సార్, అట్లయితే ఓకే సార్. నేను ఈ చాట్ బాక్స్ లో ఒకటి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ పోస్ట్ చేసిన, అది ఓపెన్ చేయండి. సో ఈరోజు మనం ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అనేది గురించి డిస్కస్ చేద్దాం. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అనేది డిస్కస్ చేద్దాము. 1 minute. మీకు ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, ఇది ఓపెన్ చేయండి. మీరు చాట్ బాక్స్ లో ఉంది, చూడండి. ఓపెన్ చేయండి. ఆ సెట్టింగ్స్ ఎవరు మార్చకండి. సో ఈసీసీ అండ్ S/4HANA యాక్చువల్గా మీరు ఈసీసీలో నేర్చుకుంటున్నారండి. క్లాసెస్ అనేవి ఈసీసీలో నేర్చుకుంటున్నారు. సో ఈసీసీకి S/4HANAకి 90% యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా 90%, అప్రాక్సిమేట్లీ 90% ఈసీసీ సర్వర్లో చేసిన, S/4HANAలో చేసిన మీకు ఒకటే. బట్ చేంజెస్ ఉన్నాయి. ఈసీసీ కన్నా S/4HANAలో కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఈసీసీ S/4HANA 90% యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. సో అది వేరు అనుకోకండి. ఓకే, ఫైన్. చూడండి, సో ఈరోజు ఏం డిస్కస్ చేస్తున్నాం మనం? ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటి? ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. సో దానికన్నా ముందు ఒక పని చేద్దాం మనము. ఎఫ్ఐ అంటే ఏంటి, సిఓ అంటే ఏంటి? మీరు ఎఫ్ఐ సిఓ నేర్చుకుంటున్నారు. సో వాట్ ఈజ్ మీన్ బై ఎఫ్ఐ అండ్ వాట్ ఈజ్ మీన్ బై సిఓ? ఎఫ్ఐ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి ఒకసారి. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. సో ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. డౌన్కి వెళ్ళండి. సో ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్, గవర్నమెంట్ కి రిపోర్ట్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తారు. ఎవరైనా సరే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అనేది వ్యూ చేయొచ్చు, ఇది పబ్లిక్ గా ఉంటుంది అనమాట. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ప్రతి కంపెనీ కూడా ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత అనేది అనౌన్స్ చేస్తుంది. దీన్ని ఎఫ్ఐ అంటారు. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సిఓ అంటే ఏంటి? ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్. ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అంటారు సిఓ అంతా కూడా. సిఓ అంతా ఏంటి? ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్, హౌ టు రిడ్యూస్ ద కాస్ట్, హౌ టు రిడ్యూస్ ది అన్నెసరీ కాస్ట్. ఇట్లా కాస్ట్ ని కంట్రోల్ చేసుకోవడానికి, అలాగే అన్నెసరీ కాస్ట్ ని తగ్గించుకోవడానికి, ప్లానింగ్ కి, బడ్జెటింగ్ చేసుకోవడానికి, ఇటువంటి వాటికి ఎఫ్ఐ అనేది, అసలు సిఓ అనేది ఉపయోగపడుతుంది. సిఓ అనేది ఇంటర్నల్ సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అన్నమాట. ఓకేనా? ఎఫ్ఐకి సిఓకి ఉన్న డిఫరెన్స్ ది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎఫ్ఐ అండ్ సిఓ అంటే చెప్పాలి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, నోట్ చేసుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. తర్వాత ఏముంది?
ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఎక్సెల్ షీట్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయండి. చూడండి, ఈసీసీ అయినా S4 HANA అయినా సేమ్ క్లాస్. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఇంకోటి యాడ్ చేయండి అక్కడ. ఫోర్త్ వన్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. బిజినెస్ ఏరియా తర్వాత క్రెడిట్ కంట్రోల్ ఏరియా యాడ్ చేయండి. మేడం మీ నెట్వర్క్ స్లో ఉన్నట్లుంది మీది. హలో నాగజ్యోతి గారు. సార్ ఓకేనా సార్? సార్ హలో మేడం, మీ నెట్వర్క్ స్లో ఉంది చూడండి కొంచెం. ఓకే, మీ నెట్వర్క్ స్లో ఉంది చెక్ చేసుకోండి. చూస్తున్నాను. చూడండి, మ్యూట్ అక్కడ నాయిస్ వస్తుంది బాగా. చూడండి, సో ఫస్ట్ వన్ ఏంటి? ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఏంటి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటే? అసలు మీనింగ్ ఏంటి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ మిమ్మల్ని యాక్చువల్ గా. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటది? ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? కన్ఫర్మ్ చేయండి. వినిపిస్తుంది కదా? మ్యూట్ లో ఉండండి కొంతమంది. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. వాట్ ఈజ్ మీన్ బై ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్? ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటే ఒక కంపెనీలో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్ అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఈ 4 ఎలిమెంట్స్ ని మనం ఏమంటామో ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటారు. కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? క్రిందికి రండి, చూడండి. ఎగ్జాంపుల్, కంపెనీకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు ఇక్కడ. టాటా గ్రూప్ ఒక కంపెనీ. టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ. బిర్లా గ్రూప్ అనేది ఒక కంపెనీ. రిలయన్స్ గ్రూప్ అనేది ఒక కంపెనీ. ఇవన్నీ కూడా కంపెనీస్ అంటారు. కంపెనీ అంటే ఏంటి? టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, ఇవన్నీ కూడా కంపెనీస్. రిలయన్స్ గ్రూప్ స్పెల్లింగ్ కరెక్ట్ లేదు, చేంజ్ చేయండి. రిలయన్స్ గ్రూప్, ఇవన్నీ ఏంటి? కంపెనీస్. కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ, బిర్లా గ్రూప్ అనేది ఒక కంపెనీ, రిలయన్స్ గ్రూప్ అనేది ఒక కంపెనీ. వీటిని ఏమంటారు? కంపెనీస్ అంటారు. క్లియర్ కదా మేడం? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? రిలయన్స్ గ్రూప్ అనేది మీరు యాడ్ చేయండి. రిలయన్స్ అనేది ఒక గ్రూప్ అనమాట. కింద చూడండి, రిలయన్స్ గ్రూప్, కంపెనీ గ్రూప్ స్పెల్లింగ్ కరెక్ట్ చేయండి. రిలయన్స్ గ్రూప్, జిఆర్. సో రిలయన్స్ గ్రూప్ అనేది ఒక కంపెనీ. ఇవన్నీ కూడా కంపెనీస్. టాటా అనే గ్రూప్ అనేది ఒక కంపెనీ, బిర్లా గ్రూప్ ఒక కంపెనీ, రిలయన్స్ గ్రూప్ అనేది ఒక కంపెనీ. మరి కంపెనీ కోడ్ అంటే ఏంటి? ఫస్ట్ వన్, కంపెనీ అంటే ఏంటో మీకు అర్థమైంది. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్? వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్? కిందకి రండి మేడం, కిందకి రండి. కంపెనీ కోడ్ చూద్దాం. డౌన్కి రండి, చూడండి. కంపెనీ కోడ్, కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు, గుర్తుపెట్టుకోండి. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు.
సో కంపెనీ అంటే ఏంటో మాకు అర్థమైంది. మరి కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ. టాటా గ్రూప్ లో నేను చెప్పేటప్పుడు కర్సర్ చూపించాలి. జ్యోతి గారు కర్సర్ అనేది మూవ్ చేయండి. టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ. టాటా గ్రూప్ లో డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా ఏజీ ఇన్సూరెన్స్ కంపెనీ, ఏజీ అంటే ఇట్లా డిఫరెంట్ డివిజన్స్ ఉన్నాయి. వాటిని ఏమంటారంటే కంపెనీ కోడ్స్ అంటారు. కంపెనీ వేరు, కంపెనీ కోడ్స్ వేరు. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్ లో ఉన్నటువంటి టాటా టెలికాం, టాటా స్టీల్, టాటా మోటార్, టాటా ఏజీ ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. మీకు అర్థమైందా? కంపెనీకి కంపెనీ కోడ్ డిఫరెన్స్ ఏంటో అర్థమైందా? అర్థమైందా లేదా? నెక్స్ట్ కిందకి రండి. బిర్లా గ్రూప్. బిర్లా గ్రూప్ అంటే ఏంటి? ఒక కంపెనీ. వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి, కిందికి రండి, డౌన్కి రండి మేడం, కిందికి రండి. బిర్లా గ్రూప్ చూడండి. బిర్లా గ్రూప్ అనేది ఒక కంపెనీ. బిర్లా గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి? బిర్లా సిమెంట్ ఉంది కదా, దీన్ని కంపెనీ కోడ్ అంటారు. అల్ట్రాటెక్ సిమెంట్ అంటారు. బిర్లా వాళ్ళది ఏంటి? అల్ట్రాటెక్ సిమెంట్ ఇస్ ద కంపెనీ కోడ్. బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్ ద కంపెనీ కోడ్. మోర్ సూపర్ మార్కెట్స్ ఇస్ ఏ కంపెనీ కోడ్. అలాగే మామ్ అండ్ మీ అని చెప్పేసి ఒకటి ఉంది, రీటైలింగ్ ఇండస్ట్రీ అనమాట, అది కూడా ఒక కంపెనీ కోడ్. సో బిర్లా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. బిర్లా గ్రూప్ లో డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. అంటే ఏంటి? బిర్లాలో ఉన్నటువంటి డివిజన్స్. బిర్లా సిమెంట్ కంపెనీ కోడ్, బిర్లా సన్ లైఫ్ కంపెనీ కోడ్, మోర్ సూపర్ మార్కెట్ కంపెనీ కోడ్. అలాగే రిలయన్స్ గ్రూప్ అనేది ఒక కంపెనీ. సో రిలయన్స్ గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి? రిలయన్స్ ఫ్రెష్ ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ డిజిటల్ ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ లివింగ్ ఈ క్లాత్ షోరూమ్స్ ఉన్నాయి, కంపెనీ కోడ్, రిలయన్స్ ఫుడ్ ప్రింట్ షూస్ చెప్పల్స్ అవి సేల్ చేస్తుంటారు, అదొక కంపెనీ కోడ్. ఇలా కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. గుర్తుపెట్టుకోండి, కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. సో కంపెనీ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ కంపెనీ. కంపెనీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ఇండివిజువల్ డివిజన్, సపరేట్ పార్ట్స్ అన్నమాట. దీన్ని కంపెనీ కోడ్స్ అంటారు. మీ కంపెనీకి కంపెనీ కోడ్ కి డిఫరెన్స్ ఏంటో అర్థమైంది. నెక్స్ట్ ఇంకేముంది? బిజినెస్ ఏరియా చూడండి. బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. మనం ఏమంటాం మామూలుగా? విజయవాడ బ్రాంచ్, వైజాగ్ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, కలకత్తా బ్రాంచ్ అంటాం. సో దాన్ని నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో బ్రాంచ్ అంటారు. On the non-SAP terminology, it is called branch. On the SAP terminology, it is called business area. Business area is nothing but branch. Business area is nothing but branch. Non-SAP terminology, we are called as branch. On the SAP terminology, we are called as business area. విజయవాడ బిజినెస్ ఏరియా, గుంటూరు బిజినెస్ ఏరియా, ఒంగోలు బిజినెస్ ఏరియా, హైదరాబాద్ బిజినెస్ ఏరియా, ఇలా బిజినెస్ ఏరియాస్ అంటారు ఎస్ఏపి టెర్మినాలజీలో. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటారు? బ్రాంచ్ అంటారు. క్లియర్ కదా? బ్రాంచ్ అంటే ఏంటో అర్థమైందా మీకు? నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో మనం బ్రాంచ్ అంటాం. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ బిజినెస్ ఏరియా. On the SAP terminology, it is called business area. Clear? Please respond. అర్థమైందా లేదా? సార్ అర్థమైంది Yes, నేను మీకు నోట్స్ టైప్ చేసి మరీ చెప్తున్నాను అంటే, నోట్స్ ఇచ్చి చెప్తున్నానంటే ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% మిమ్మల్ని అడుగుతారని అర్థం. చాలా మంది చెప్తుంటారు, సార్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, 90% మీరు అడిగిన క్వశ్చన్స్ మీరు చెప్పిన నోట్స్ లోంచే వస్తున్నాయి అంటారు. సో ఈ నాలెడ్జ్ అనేది ప్రాపర్ గా ఉంటే మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు, లేకపోతే అవ్వదు.
ఓకేనా? సో బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. Non-SAP terminology, we are called business area. On the SAP term, non-SAP terminology, we are called branch. On the SAP terminology, we are called as business area. Clear kada? Next, కిందకి రండి. ఇంకోటి ఉంది ఆర్గనైజ్ స్ట్రక్చర్ లో. ఇంకా ఏముంది చూడండి. ఇంకోటి ఉంది కదా ఆర్గనైజ్ స్ట్రక్చర్ పైన, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా చూడండి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా, వాట్ ఇట్ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? అది ఇవ్వండి, అది కాదండి, పైన ఒకటి చూడండి, అది కాదు, పైన లేదా ఆర్గనైజ్ స్ట్రక్చర్ లో లేదా? క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మేడం మీరు కొంచెం పైకి మూవ్ చేయండి మేడం, మీ నెట్వర్క్ చాలా స్లోగా ఉంది, ఇక్కడ ఏం అర్థం అవుతుంది, ఏం చేస్తున్నారు? క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? లాస్ట్ వన్ చూడండి, ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియా కనిపిస్తుంది, లాస్ట్ లో ఉంది, 4th పాయింట్. ఓకేనా? వాట్ ఇట్ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, క్రెడిట్ ప్లస్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక ఏటీఎం కార్డు ఉంది, పర్ డే ఎంత లిమిట్ వాల్యూ మీరు డ్రా చేయగలరు మనీ అనేది? ఒక 50,000 ఆర్ 1 lakh డ్రా చేయగలరు. ఓకేనా? 1 lakh ఆర్ 50,000 డ్రా చేయగలరు. అంటే ఇది లిమిట్ అన్నమాట. అంటే ప్రతి కంపెనీలో కూడా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ఒక క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఉంటుంది. ఎందుకు ఉపయోగపడుతుంది క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది? లిమిట్స్ ని కంట్రోల్ చేయడానికి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? లిమిట్స్ ని కంట్రోల్ చేయడానికి. క్లియరా? క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఎందుకు ఉపయోగపడుతుంది? లిమిట్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? క్లియర్ కదా? అలాగే కంపెనీ కోడ్ ఏమంటారు? కంపెనీ కోడ్ ఈజ్ అన్ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. కంపెనీ కోడ్, కంపెనీ ఉంది కదా, కంపెనీని ఏమంటారు? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారండి కంపెనీని. కంపెనీ ఈజ్ అన్ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు కంపెనీని. అలాగే క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఎందుకు ఉపయోగపడుతుంది? అడ్మినిస్ట్రేషన్ క్రెడిట్ లిమిట్ ని మేనేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇట్స్ హెల్ప్స్ అడ్మినిస్ట్రేషన్ క్రెడిట్ లిమిట్ ని మెయింటైన్ చేయడానికి, మేనేజ్ చేయడానికి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. కంపెనీ కోడ్ అంటే స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. పైన కంపెనీ ఉంది కదా, కంపెనీ అనేది ఏంటి? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. మరి కంపెనీ కోడ్, ఇట్ ఈస్ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ది SAP, లేదంటే ఇన్ ది కంపెనీ అని కూడా చెప్పచ్చు అనమాట. కంపెనీ కోడ్ ని స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు, కంపెనీని హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఇట్స్ హెల్ప్స్ అడ్మినిస్ట్రేషన్ క్రెడిట్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్. క్రెడిట్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన కొన్ని లిమిట్స్ ని కంట్రోల్ చేయడానికి ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. తర్వాత బిజినెస్, వాట్ ఇట్ మీన్ బై బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. ఆన్ ది non-SAP terminology we are called as, non-SAP terminology ఏమంటాము? we are called as branch. On the SAP terminology we are called as business area. క్లియర్ కదా? అర్థమైందా ఇంతవరకు? Yes, sir. ఫైన్. సార్ డౌట్స్ క్లాస్ ఎండ్ లో అడగమంటారా లేదంటే అడగచ్చు? ఏంటండి?
డౌట్స్ ఏమన్నా ఉంటే క్లాస్ ఎండింగ్ లో అడగమంటారా లేదంటే ఇప్పుడు ఎండింగ్ లో మీరే ఎండింగ్ లో అడగొచ్చా? ఎండింగ్ లో అడగండి. ఓకే ఫైన్. సో ఇదనమాట టోటల్ గా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు దీన్ని, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఓకే నెక్స్ట్ మనం SAP లోకి వెళ్దాము. చూడండి 1 by 1 డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్ చూడండి. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే వెయిట్ మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను. 1 minute. సారీ SAPకి వెళ్తున్నాము. నెక్స్ట్ మనం ఒక ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. చూడండి ఇమేజ్ చూడండి, ఇది ఇక్కడ చూడండి ఇమేజ్. సో యాక్చువల్గా మీకు అసలు ఇప్పుడు యాక్చువల్గా SAP ప్రాజెక్ట్స్ అనేవి ఎలా వస్తాయి, ఏ కంపెనీకైనా సరే SAP ప్రాజెక్ట్స్ అనేవి ఎలా వస్తాయి అసలు అనేది మీకు తెలియాలి. ఫస్ట్ SAP ప్రాజెక్ట్స్ అనేవి ఏ విధంగా వస్తాయి ఒక కంపెనీకి చూద్దాం. ఇక్కడ ఇమేజ్ చూడండి, ఒకసారి ఇమేజ్ చెక్ చేద్దాం. చూడండి ఇన్ఫోసిస్ ఉంది, ఇన్ఫోసిస్, మహేంద్ర, టెక్ మహేంద్ర, మహేంద్ర సత్యం, ఇవన్నీ కూడా ఏంటి కన్సల్టింగ్ కంపెనీస్ అంటారు. SAPకి సంబంధించినటువంటి కన్సల్టింగ్ కంపెనీస్ ఇవన్నీ కూడా. రైట్ సైడ్ క్లయింట్ ఉన్నారు, మీరు ఎవరికి వర్క్ చేస్తారు, క్లయింట్కి వర్క్ చేస్తారు. క్లయింట్కి వర్క్ చేస్తారు. క్లయింట్ అంటే ఎవరు, హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఈయన సుపీరియర్, ఈయన వీళ్ళే అనమాట, వీళ్ళ శాలరీస్ అన్ని వచ్చేది వీళ్ళ ద్వారానే. ఓకే క్లయింట్ అంటే ఎవరు, మీరు వర్క్ చేసే వర్క్ అంతా కూడా మీ క్లయింట్కే వర్క్ చేస్తారు. కొంతమంది జాబ్ వచ్చిన వెంటనే మేము క్లయింట్ లొకేషన్కి వెళ్ళిపోతున్నాం అంటారు. సో క్లయింట్ అంటే ఎవరు, హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అని చెప్తారు. కంపెనీ అన్నా కూడా అంతే. సో క్లయింట్ అంటే ఏంటి, హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. మీరు వర్క్ చేసేదంతా కూడా మీ క్లయింట్కే వర్క్ చేస్తారు, లేదంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని వర్క్ చేస్తారు క్లయింట్. ఎగ్జాంపుల్, సో క్లయింట్ మీరు వర్క్ చేసేదంతా మీ క్లయింట్కి, ఈ రోజు నుండి మీరు ఏ వర్క్ అయినా చేయండి, ఏ ఇన్ఫర్మేషన్ అయినా SAPలో మ్యాప్ చేయండి, ఎవరికి వర్క్ చేస్తారు మీరు, మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్, రిలయన్స్, హీరో హోండా, ఏదైనా అవ్వచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాంటి కంపెనీలు చాలా ఉంటాయి, ల్యాక్స్ లో ఉంటాయి. ఒక కంపెనీ ఉంది, ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఎగ్జాంపుల్ వీళ్ళకి వైజాగ్ స్టీల్ వాళ్ళది ఉంది, వీళ్ళ కంపెనీలో SAP ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటారు. సో వీరు ఓన్ గా చేయగలరా, చేయలేరు. వీళ్ళు ఏం చేస్తారు, ఎవరో ఒకరిని కాంటాక్ట్ చేస్తారు. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని, ఎవరో ఒకరిని కాంటాక్ట్ చేసి వాళ్ళతో అగ్రిమెంట్ తీసుకుంటారు. ఏమైతే ఇవి మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ కూడా కంపెనీస్, IT కంపెనీస్. సో వాళ్ళకి ప్లస్ క్లయింట్ కి అగ్రిమెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ వాళ్ళకి SAP ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళకి వీళ్ళకి మధ్య అగ్రిమెంట్ ఉంటుంది అనమాట. సో వైజాగ్ స్టీల్లో SAP ఇంప్లిమెంట్ చేయాలి అనేది వాళ్ళు చేస్తారు. దాన్ని బేస్ గా చేస్తూ మన క్లయింట్ అనేవాళ్ళు ఉంటారు. మీరు వర్క్ చేసేది అంతా కూడా మీకు మీరు ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తున్నా, క్యాప్జెమినీలో వర్క్ చేస్తున్నా, మైక్రోసాఫ్ట్ లో వర్క్ చేస్తున్నా, మీకు వీళ్ళు ఓన్లీ శాలరీ ఇస్తారు. బట్ మీరు వర్క్ చేసేది ఎవరికి, మైక్రోసాఫ్ట్ లో ఉన్నటువంటి క్లయింట్ కి వర్క్ చేస్తారు. ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తుంటే ఇన్ఫోసిస్ లో ఉన్నటువంటి క్లయింట్ కి వర్క్ చేస్తారు. మీరు ఏ కంపెనీలో అయినా ఉండండి, వాళ్ళని పేరోల్ కంపెనీస్ అంటారు. వాళ్ళు శాలరీ పే చేస్తారు మీకు, బట్ మీరు వర్క్ చేసేది మాత్రం మీ క్లయింట్ కి వర్క్ చేస్తారు. ఓకేనా, క్లియర్ కదా, మీరు ఎవరికి వర్క్ చేస్తారు, అర్థమైందా? మీ క్లయింట్ కి మీరు వర్క్ చేస్తారు. మీ క్లయింట్ ఎవరైనా అవ్వచ్చు అండి, ఇన్ఫోసిస్ మీ క్లయింట్ ఎవరైనా అవ్వచ్చు, వైజాగ్ స్టీల్, రిలయన్స్, హీరో హోండా ఎవరైనా అవ్వచ్చు. బట్ మీ శాలరీ పే చేసేది మాత్రం ఎవరు, మీ IT కంపెనీ వాళ్ళు మీ శాలరీ పే చేస్తారు, మీరు మీ క్లయింట్ కి వర్క్ చేస్తారు. క్లియర్ కదా. నెక్స్ట్ క్లయింట్ ఏమంటారు, హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఈజ్ ద సుపీరియర్ అనమాట, ఆయన మెయిన్ హెడ్. నెక్స్ట్ SAP ఓపెన్ చేయండి. మనం SAP లోకి ఎంటర్ అవుతున్నాం. SAP లోకి వెళ్ళండి. ఓపెన్ చేయొద్దు మీరు, జస్ట్ ఒకసారి SAP లాగాన్ ప్యాడ్ చూపించండి. లాగాన్ ప్యాడ్ ఓపెన్ చేయండి, చూపించండి.
క్లోజ్ చేయండి. మీ డెస్క్టాప్ ఓకే సార్. చూపించండి. లాగాన్ ప్యాడ్ ఉంటుంది కదా. అదే చూపిస్తాను సార్. చూసారు అక్కడ మీకు ఎస్ఏపి లాగాన్ ఉంది చూడండి. ఎస్ఏపి లాగాన్ దీని ఏమంటారు? ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ అంటారు. ఎస్ఏపి చూడండి కనిపిస్తుంది కదా, ఒక సింబల్ ఉంది. దీని ఏమంటారు? ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ అంటారు. ఎస్ఏపి లాగాన్ ప్యాడ్. కొంతమంది దీన్ని ప్రజెంటేషన్ లేయర్ అని కూడా చెప్తారు. ప్రజెంటేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్? Presentation layer is nothing but where you are logging into SAP system by using GUI functionality. Presentation layer antaru. Dini SAP logon pad antaru. What is mean by presentation layer? Presentation layer is nothing but where you are logging into SAP system by using GUI functionality. GUI functionality. What is mean by GUI functionality? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారండి. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. దీనికి కనిపించే ప్యాడ్ నేమ్ అంటారు లాగాన్ ప్యాడ్. ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ ఆర్ లేకపోతే ఏమంటారు? ప్రజెంటేషన్ లేయర్ అంటారు. వాట్ ఇస్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్? ప్రజెంటేషన్ లేయర్ ఇస్ నథింగ్ బట్ వేర్ యు ఆర్ లాగిన్ ఇన్ టు ఎస్ఏపి సిస్టమ్ బై యూజింగ్ GUI ఫంక్షనాలిటీ. GUI ఫంక్షనాలిటీ అంటారు. వాట్ ఈస్ మీన్ బై GUI ఫంక్షనాలిటీ? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. దీని ద్వారా మనం లాగన్ అవుతాం. అలాగే ఇక్కడ లాగన్ అవుతున్నాం కదా, ECC అయితే మనము GUI ఫంక్షనాలిటీ ద్వారా లాగన్ అవుతాం. S4 HANA అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగన్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, దానికి దీనికి డిఫరెన్సెస్ ఉంది. ECC వెర్షన్ ఎలా లాగిన్ అవుతాము? GUI ఫంక్షనాలిటీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా లాగిన్ అవుతాం. S4 HANA అయితే ఫ్యూరీ యాప్స్ FIORI ఫ్యూరీ యాప్స్ ఉంటాయి. ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం. డెడ్డీకి పెద్ద కష్టమేం కాదు. అది కూడా అది రిమోట్ డెస్క్టాప్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఇది డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. అంతే డిఫరెన్స్. సో ECC అయితే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా లాగిన్ అవుతాము. S4 HANA అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం. దీన్ని ఏమంటారు? ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ అంటారు. ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ గుర్తుపెట్టుకోండి. లాగాన్ ప్యాడ్ అంటే మీనింగ్ ఏంటి? దీన్ని ప్రజెంటేషన్ లేయర్ అని కూడా చెప్తారు. ప్రజెంటేషన్ లేయర్ ఇస్ నథింగ్ బట్ వేర్ యు ఆర్ లాగిన్ ఇన్ టు ఎస్ఏపి సిస్టమ్ బై యూజింగ్ GUI ఫంక్షనాలిటీ. GUI ఫంక్షనాలిటీ మీన్స్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ECC లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా లాగిన్ అవుతాం. S4 HANA లో ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం. క్లియర్ కదా? దానిపైన డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి మేడం. సర్వర్ యాక్సెస్ కి కొంతమంది పేమెంట్ చేశారు. ఒక 4 సర్వర్స్ పెండింగ్ ఉన్నాయి. టెక్నికల్ ఇష్యూ ఉంది. రేపు మార్నింగ్ మీకు రిసీవ్ అవుతాయండి. అవన్నీ కూడా యాడ్ చేసేసాను. రేపు మార్నింగ్ ఆఫ్టర్ 10 o'clock తర్వాత రిసీవ్ అవుతుంది మీకు. వెయిట్, అది మ్యాక్సిమైజ్ చేయండి. వెయిట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. కొన్ని కనిపిస్తాయి మీకు. EHP, FICO ఇవన్నీ కనిపిస్తున్నాయి. యాక్చువల్ ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ సర్వర్స్ ఉంటాయండి. సర్వర్స్ అంటారు. యాక్చువల్ ఇక్కడ మనకి డెమో సర్వర్ కాబట్టి మనకి ఓన్లీ ఒకదాని నుండి యాక్సెస్ ఉంటుంది. డెమో సర్వర్ కాబట్టి మీకు ఓన్లీ ఒకదాని నుండి యాక్సెస్ ఉంటుంది. అంటే ఒక యాక్సెస్ నుండే మీకు అన్నిటి కోర్స్కి యాక్సెస్ ఉంటుంది. కానీ మీరు ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళి వర్క్ చేస్తే దేనికి అది సపరేట్ గా ఉంటాయి. సర్వర్స్ కూడా డిఫరెంట్ అరౌండ్ 4 types ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. 3 సర్వర్స్ అండి. 4 అని చెప్పొద్దు, 3 చెప్పండి. 1 more సర్వర్ కూడా ఉంటుంది, శాండ్ బాక్స్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటి? యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్. SAP FICO కన్సల్టెంట్ కాబట్టి మనం ఏం చేస్తామంటే కాన్ఫిగరేషన్ చేస్తాం. We will take care of the different types of the configurations based on the client requirement. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా.
డెవలప్మెంట్ సర్వర్ లో మనం కాన్ఫిగరేషన్స్ చేస్తాము. తర్వాత డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేస్తాం విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్. టిఆర్ మీన్స్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. It helps to move the configurational data development server to quality server to production server. సో డెవలప్మెంట్ సర్వర్ లో యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ గా క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఆ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ నుండి విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ మేనేజ్మెంట్ ద్వారా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తాం. అక్కడ టెస్టింగ్ జరుగుతుంది. టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి డేటాని మూవ్ చేస్తాం. టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. అవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. యాజ్ వెల్ యాజ్ శాండ్ బాక్స్ సర్వర్ కూడా ఉంటుంది. శాండ్ బాక్స్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? మీరు లాగ్ ఆన్ పైన క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ చూడండి, మీకు పైన 800 ఉంది. వెయిట్ ఇక్కడ చూడండి, పైన ఏముంది? 800 కనిపిస్తుంది. 800 అంటే మీనింగ్ ఏంటి? ఎడ్యుకేషనల్ మాడ్యూల్. దిస్ ఇస్ కాల్డ్ ఎడ్యుకేషనల్ మాడ్యూల్. మీరు SAP నేర్చుకున్నప్పుడు మాత్రమే 800 ని ఉపయోగిస్తారు. తర్వాత ఇంక ఉండదు. తర్వాత ఇంకా ఉండదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత 800 అనేది ఉండదు, మర్చిపోవాలి మీరు. 800 సిరీస్ ఉందంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ నెంబర్ 800 సిరీస్ ఉందంటే మీనింగ్ ఏంటి? ఎడ్యుకేషనల్ మాడ్యూల్. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో 100, 200, 300 ఉంటుంది. మీరు ఇంటర్వ్యూలు అడుగుతారు, మీ క్లయింట్ నెంబర్ ఏంటంటే 800 చెప్పకూడదు. ఎక్సెప్ట్ 800 యూ కెన్ టెల్ ఎనీ సిరీస్. 800 అనేది చెప్పకూడదు, ఓన్లీ ఎడ్యుకేషనల్ మాడ్యూల్. సో దీన్ని ఎందుకు నేర్చుకోవడానికి. అలాగే శాండ్ బాక్స్ సర్వర్ కూడా మీరు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ జాబ్ లోకి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ ఇప్పుడు ఒకసారి సర్వర్ తీసుకున్నారు, సెకండ్ ఇంకొకసారి తీసుకుంటారు, 6 months మహా అయితే. తర్వాత మీకు కంపెనీ వాళ్ళు ఒక ప్రాక్టీస్ పర్పస్ ఒక సర్వర్ ఇస్తారు, దాన్ని శాండ్ బాక్స్ సర్వర్ అంటారు. ఇక్కడ దీన్ని 800 అంటాం. మీరు జాబ్ లోకి వెళ్ళినా సరే సర్వర్ అనేది సేమ్ ఇదే విధంగా ఉంటుంది. కాన్ఫిగరేషన్ స్టెప్స్ 90%, 95% యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. సర్వర్ 100% యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. క్లయింట్ నెంబర్ 800 ఇది ఎడ్యుకేషనల్ మాడ్యూల్. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, 3 సర్వర్స్ ఉంటాయి. అలాగే శాండ్ బాక్స్ సర్వర్ 800 ఎలా ఉంటుందో శాండ్ బాక్స్ సర్వర్ కూడా అలాగే ఉంటుంది అన్నమాట. క్లియర్ కదా? సో యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మీకు ఎవరు ఇస్తారు? బేసెస్ టీమ్ వాళ్ళు ఇస్తారు. మీరు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరు ఇస్తారు? మీకు బేసెస్ టీమ్ వాళ్ళు ఇస్తారు. క్లియర్ కదా? బేసెస్ టీమ్ వాళ్ళు మీకు ఈ సర్వర్ అనేది, యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ లాగ్ ఆన్ చేయండి. యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవ్వండి. వన్ మినిట్ చూడండి, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? SAP EG యాక్సెస్ స్క్రీన్. SAP EG యాక్సెస్ స్క్రీన్ ఇక్కడ కనిపిస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ స్క్రీన్. అకౌంటెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ స్క్రీన్ ఉపయోగిస్తారు. SAP లో 2 types ఆఫ్ ది స్క్రీన్స్ ఉంటాయండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ అవైలబుల్ ఇన్ SAP? 2 types ఆఫ్ ది స్క్రీన్స్ అవైలబుల్ ఇన్ SAP. ఫస్ట్ వన్ ఎండ్ యూజర్ స్క్రీన్, ఇప్పుడు కనిపిస్తుంది ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. సెకండ్ వన్ SPRO స్క్రీన్. కమాండింగ్ ఫీల్డ్ ఇవ్వండి SPRO స్క్రీన్. 1 minute లైన్ లో ఉండండి.
ఐఎమ్ సారీ, ఎస్పిఆర్ఓ, కమాండింగ్ ఫీల్డ్. మనం ఎస్పిఆర్ఓ ఇచ్చాం. ఎస్పిఆర్ఓ అంటే మీనింగ్ ఏంటి? ఎస్పిఆర్ఓ అంటే ఎస్ఏపి ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అని అర్థం. ఎస్పిఆర్ఓ అంటే మీనింగ్ ఏంటి? ఎస్పిఆర్ఓ, ఎస్ఏపి ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ ఐఎంజి, ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజి. ఐఎంజి అంటే మీనింగ్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ గైడ్. ఐఎంజి మీన్స్ ఇంప్లిమెంటేషన్ గైడ్. క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ స్క్రీన్ ఏమంటారు? కన్సల్టెంట్ స్క్రీన్ అంటారు, లేదంటే ఎస్పిఆర్ఓ స్క్రీన్ అంటారు. ఎస్ఏపిలో 2 types ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఎండ్ యూజర్ స్క్రీన్, సెకండ్ వన్ ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఏమవుతుంది యాక్చువల్ గా కంప్లీట్ గా? ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. ఎండ్ యూజర్ మీన్స్ ఎండ్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటెంట్. ఎండ్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటెంట్. సో ఇక్కడ కంప్లీట్ గా ఎండ్ యూజర్ స్క్రీన్ లో అకౌంటెంట్స్ అనే వాళ్ళు డాక్యుమెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు, లేదంటే డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. ఇది కన్సల్టెంట్ స్క్రీన్. కన్సల్టెంట్ అంటే కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఇక్కడ అన్ని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ చేస్తాం. సో ఎస్ఏపిలో 2 types ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అండ్ ఎండ్ యూజర్ స్క్రీన్. End user screen belongs to end users. End user is nothing but accountant. ఇది SPRO screen కనిపించేది. SPRO screen. 2 types of the screens ఉన్నాయి. How many types of screens in SAP? We have 2 types of the screens. SAP easy access screen and end user screen. /n ఇవ్వండి. end user screen కి ఎలా వెళ్తాము? /n ఇవ్వండి. చూడండి /n. దిస్ ఈస్ కాల్డ్ ఎండ్ యూజర్ స్క్రీన్. ఎస్పిఆర్ఓ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి ఇక్కడ నుండి పోస్ట్ చేస్తారు, లేదంటే ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఆర్ ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు దీన్ని. ఇక్కడ నుండి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేస్తారు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు, లేదా డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు, అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. సెకండ్ స్క్రీన్ ఏంటి? ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఎస్పిఆర్ఓ అంటే ఎస్ఏపి ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. వెళ్ళండి వన్ మోర్ టైం. ఐఎంజి అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్. ఇవ్వండి, క్లిక్ చేయండి. ఇక్కడ కన్సల్టెంట్స్ వర్క్ చేస్తారు. ఎవరు వర్క్ చేస్తారు? కన్సల్టెంట్స్ అందరూ కూడా ఇక్కడ వర్క్ చేస్తారు. కన్సల్టెంట్, ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, వీళ్ళందరూ ఇక్కడ వర్క్ చేస్తారు. 2 types ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి. ఓకే, /n ఇవ్వండి. /n పైన మెనూ చూసారు, మెనూ, ఎడిట్, ఫేవరెట్ అవన్నీ కనిపిస్తున్నాయి. ఈ లైన్ ఏమంటారు? మెనూ బార్ అంటారు. ఈ లైన్ మొత్తాన్ని ఏమంటారు? మెనూ బార్ అంటారు. మెనూ బార్. దాని క్రింద కర్సర్ బ్లింక్ అవుతుంది చూసారా? దిస్ ఇస్ కాల్డ్ కమాండింగ్ ఫీల్డ్. మనం టీ కోడ్స్ ఇస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్ ఇస్తాం. కాన్ఫిగరేషన్ పర్పస్ అవ్వచ్చు, లేదంటే డాక్యుమెంట్ ఎంట్రీ పర్పస్ అవ్వచ్చు. టీ కోడ్స్ ఇస్తాం. ఎక్కడ ఇస్తాము? కమాండింగ్ ఫీల్డ్ లో ఇస్తాం. కమాండింగ్ ఫీల్డ్ అంటారు దీన్ని. టీ కోడ్స్ ఇస్తాం. టీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి. ఇది ఎక్సెల్ యూజ్ చేస్తారు. Ctrl+C, Ctrl+V షార్ట్ కట్ కీస్ ఉపయోగిస్తారు. అలాగే ఎస్ఏపిలో కూడా షార్ట్ కట్ కీస్ ఉంటాయి. వీటిని ఏమంటారు? టీ కోడ్స్ అంటారు. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి. T code and transaction code. This is one kind of the shortcut keys in SAP. This is called commanding field. Commanding field lo T code system. Commanding field tarvata kanipistundi chudandi. Standard toolbar antaru. Line mottam commanding field right side emundi chudandi. Commanding field right side line mottam emantaru danni? Standard toolbar. Standard toolbar. తర్వాత ఎస్ఏపి ఈజీ యాక్సెస్ అని ఉంది. దీన్ని టైటిల్ బార్ అంటారండి. టైటిల్ బార్ అని చెప్తారు. టైటిల్ బార్.
దాని క్రింద ఇంకొక లైన్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ అప్లికేషన్ టూల్ బార్. అప్లికేషన్ టూల్ బార్. దాని క్రింద ఇంకా చాలా కనిపిస్తుంది మీకు. మీకు ఇంకేమేమి దాని కింద ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఫేవరెట్, ఎడిట్, ఇవన్నీ చాలా కనిపిస్తున్నాయి. వీటిని ఏమంటారు? ఈ లైన్ ఇదంతా కూడా ఎండ్ యూజర్కి సంబంధించినవి. ఎండ్ యూజర్కి సంబంధించినవి. అకౌంటింగ్లోకి వెళ్తాం. అకౌంటింగ్ చూడండి ఎక్కడ ఉంది, కింద అకౌంటింగ్. ఇవన్నీ ఎండ్ యూజర్కి సంబంధించినవి. సో ఈ పేజ్ మొత్తాన్ని ఏమంటారు? SAP EGX స్క్రీన్ ఆర్ ఎండ్ యూజర్ మెనూ ఆర్ ఎండ్ యూజర్ స్క్రీన్ అని చెప్తారు. 2 types ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి SAPలో. SAP EGX స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్ ఆర్ ఎండ్ యూజర్ మెనూ. ఇది కాకుండా SPRO స్క్రీన్. SPRO స్క్రీన్ బిలాంగ్స్ టు కన్సల్టెంట్స్, FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్. SAP EGX screen belongs to end users. They will post the real-time accounting entries and చెప్తారు. క్లియర్ కదా? Who are the end user? End user అంటే ఏంటి? End user ఎక్కడ వర్క్ చేస్తారు? Where end user work? In SAP. In SAP EGX screen అంటారు. Where consultant will be work? They will work on the SPRO screen. SPRO screen belongs to all type of the consultants. Example, FI consultant, MM consultant, SD consultant, PP consultant. What is mean by transaction code? T codes. T code is nothing but one kind of the shortcut keys in SAP. Shortcut keys in SAP. Different types of the T codes ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ టీ కోడ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్ చూడండి, కింద వెళ్ళండి మేడం ఒకసారి. ఇక్కడ చూపించండి, ఇక్కడ చూపించండి. టీ కోడ్స్ ఉన్నాయి. అది కాదు. తర్వాత చూపిద్దాం. అకౌంటింగ్లోకి వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్కి వెళ్ళండి. దీన్ని పాత్ అంటారు. ఇక్కడ కనిపించేది ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్, పాత్. ఇవన్నీ కూడా పాత్ అనమాట. ఇదంతా కూడా పాత్ ద్వారా వెళ్తున్నాం. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ వెళ్ళండి. డాక్యుమెంట్ ఎంట్రీ. ఇక్కడ చూసారా, ఇది పాత్. టీ కోడ్స్ కావాలంటే ఏం చేయాలి మీరు? టీ కోడ్స్ ఇక్కడ ఉంటాయి. టీ కోడ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళండి. టాప్ లో ఎక్స్ట్రాస్ ఉంది. టాప్ లో పైకి వెళ్ళిపోండి. ఎక్స్ట్రాస్ అంటే కంప్లీట్ టాప్ లోకి వెళ్ళండి. ఇక్కడ కాదు. టాప్ అంటే ఎక్కడికి వెళ్తారు? అది స్క్రోల్ డౌన్ చేయకండి మీరు. టాప్ అంటే అది ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్, డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ అది తీసుకోవాలి. డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ కంటిన్యూ చేయండి. ఓకే, అకౌంట్స్ లోకి వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీస్. చూసారా, టీ కోడ్స్ కనిపిస్తుంది. FB50 GL అకౌంట్ డాక్యుమెంట్, ఎంట్రీ GL అకౌంట్ డాక్యుమెంట్, FB50L, F-02 GL పోస్టింగ్, ఇలా కనిపిస్తుంది. ఇవన్నీ షార్ట్ కట్ కీస్ అంటారు. వీటిని టీ కోడ్స్ అంటారు. టీ కోడ్స్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ SAP. ECC, S/4HANA సేమ్ టు సేమ్ ఉంటాయి. టీ కోడ్స్ కొన్ని చేంజ్ అయినాయి, చాలా తక్కువ చేంజ్ అయినాయి. డోంట్ వరీ, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎండ్ యూజర్ స్క్రీన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమీ చేంజెస్ లేవు. ఓన్లీ కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కొన్ని చేంజెస్ ఉన్నాయి. ECC నేర్చుకున్న వాళ్ళకి S/4HANA ఆఫ్టర్ ఆల్. సో ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఏం చేస్తారు? ఇక్కడ ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తారు. GL పోస్టింగ్, GL క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, అసెట్ అకౌంటింగ్ ఎంట్రీస్, ఇవన్నీ చేస్తారు. ఎంట్రీ పోస్ట్ చేస్తారు. ఎండ్ యూజర్, హూ ఆర్ ద ఎండ్ యూజర్? ఎండ్ యూజర్ ఈస్ నథింగ్ బట్ అకౌంటెంట్. యాజ్ వెల్ యాజ్ దే విల్ జనరేట్ ది రిపోర్ట్స్. SAP ఎందుకు ఉపయోగిస్తారు కంపెనీ వాళ్ళు? ఫైనల్ గా రిపోర్ట్స్ అనేవి గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి. కంపెనీ కోడ్ అనేది ఒక లీగల్ ఐడెంటిటీ. రిపోర్ట్స్ ని గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి.
సో రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. జిఎల్ రిపోర్ట్స్, వెండర్ ఇన్వాయిస్ రిపోర్ట్స్, కస్టమర్ రిపోర్ట్స్, ఈ ట్యాక్సెస్ కి సంబంధించి ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. దాని పర్పస్ మనకి ఈ రిపోర్ట్స్ అన్ని కూడా జనరేట్ చేస్తారు. ఇవన్నీ ఎక్కడ చేస్తారు? దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వి విల్ డూ ఆన్ ది ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేస్తాం. కన్సల్టెంట్ ఎక్కడ వర్క్ చేస్తారు? ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో వర్క్ చేస్తారు. ఎస్పీఆర్ఓ వెళ్ళండి. ఎస్పీఆర్ఓ ఐఎంజీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి వెళ్ళండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అలానా చూసేది, అలానా మనం ఓపెన్ చేసేది. సార్ ఎలాబరేట్ చేయండి. ఎలాబరేట్ చేయండి. పాత్కి వెళ్ళండి. ఇది కనిపించేది ఇవి డాట్స్ కనిపిస్తున్నాయి చూసారా? దీన్ని నావిగేషన్ పాత్ అంటారు. నావిగేషన్ పాత్. నావిగేషన్ పాత్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలాబరేట్ చేస్తాం. డెఫినేషన్కి వెళ్ళండి. డెఫినేషన్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇక్కడ చూడండి, డిఫైన్ కంపెనీ, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మనం కంపెనీ గురించి డిస్కస్ చేసాం. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ? కంపెనీ ఈజ్ అన్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ. క్రెడిట్ కంట్రోల్ ఏరియా, edit, copy, delete, check company. Business area. What it mean by business area? Business area is nothing but branch. On the non-SAP terminology, we are called branch. On the SAP terminology, we are called as business area. So మనం ఇక్కడ నుండి కూడా కాన్ఫిగరేషన్స్ అనేవి చేయొచ్చు. కాన్ఫిగరేషన్స్ అనేవి ఇక్కడ నుండి కూడా చేయొచ్చు. ఫంక్షనల్ కన్సల్టెంట్ ఎక్కడ వర్క్ చేస్తారు? ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో వర్క్ చేస్తారు. మీకు ఇక్కడ రేడియో బటన్స్ అనేవి చూస్తారా? ఎగ్జిక్యూట్ అంటారు దీన్ని. రేడియో బటన్స్. రేడియో బటన్ చూపించండి. ఆ క్లాక్ సింబల్స్ ఉన్నాయి కదా, అవి రేడియో బటన్స్ అంటారు. రేడియో బటన్ అంటే క్లాక్ సింబల్. దాని తర్వాత ఐఎంజీ యాక్టివిటీ డాక్యుమెంట్ అని ఉంది. దానిపైన క్లిక్ చేశారనుకోండి, ఈ కాన్ఫిగరేషన్ మనం ఎందుకు చేస్తున్నాం అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు నేను నోట్స్ చెప్తుంటాను. అదంతా ఇక్కడ నుంచి డాక్యుమెంట్ నుంచే వస్తుంది. ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. ఆ స్పెట్ సింబల్ ఉంది కదా, రేడియో బటన్ క్లిక్ చేస్తానేమో, క్లిక్ చేయండి. సో కంపెనీ కూడా అంటే ఏంటి, మనం ఎందుకు క్రియేట్ చేస్తాం, ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, క్లోజ్ చేయండి. చూడండి ఇక్కడ. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ పాత్ అండ్ వన్ టీ కోడ్. ఇక్కడ పాత్ ద్వారా వెళ్తున్నాం. మన కాన్ఫిగరేషన్స్ ఎలా చేస్తాము? పాత్ ద్వారా చేస్తాము. పాత్ ద్వారా, లేదంటే టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. టీ కోడ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ పాత్ అండ్ వన్ టీ కోడ్. మీరు టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సో టీ కోడ్స్, ఇక్కడ టీ కోడ్స్ ఉంటాయి. యాక్చువల్ డిఫైన్ కంపెనీ టీ కోడ్ ఏంటి? టీ కోడ్ ఎలా ఓపెన్ చేస్తారు చూపించండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ టాప్లోకి వెళ్ళండి. నేను ఎగ్జిక్యూట్ చేయమని లేదు, మీరు బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. టాప్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? వెళ్ళండి. అగైన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి ఐఎంజీ యాక్టివిటీ. సో లాస్ట్ 4 digits అడ్జస్ట్ చేయండి. పైన లైన్ అడ్జస్ట్ చేయండి. ఇంకా అడ్జస్ట్ చేయండి. పైన లైన్ ఉంటుంది కదా, అది ఎందుకండి? పైన లైన్ అడ్జస్ట్ చేయండి మేడం. మేడం మీకు తెలుసు కదా, మీకు ముందు చేశారు కదా. పైన లైన్ ఎక్కడ ఉంటుంది? అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఆ మిడిల్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది? పైన ఉంది చూడండి. అయ్యో, ఇంకా అడ్జస్ట్ చేయండి అది. చూడండి, డిఫైన్ కంపెనీ లాస్ట్ 4 digits OX15 ఉంది చూడండి. OX15. సో OX15 ద్వారా కమాండింగ్ ఫీల్డ్ లో ఇచ్చి చేయొచ్చు, లేదంటే ఇక్కడ డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి కూడా చేయొచ్చు. కమాండింగ్ ఫీల్డ్ లో OX15 ఇచ్చినా మీరు కాన్ఫిగరేషన్ చేయొచ్చు, లేదంటే డిఫైన్ కంపెనీ రేడియో బటన్ ఎగ్జిక్యూట్ ఎక్కడ చూపించిన రేడియో బటన్, రేడియో బటన్స్ అంటారు. అది కాదు, రేడియో బటన్ కాదు, దానికి ముందు ఉంది, అది రేడియో బటన్. ఇక్కడైనా చేయొచ్చు. అంటే మీనింగ్ ఏంటి? రేడియో బటన్ చూపించండి మేడం. రేడియో బటన్ కి మీకు ఐఎంజీ డాక్యుమెంట్ డిఫరెన్స్ తెలియదా? సార్ ఇది అది రేడియో బటన్.
ఇది కదా రేడియో బటన్, మళ్ళీ అదెందుకు చూపిస్తున్నారు మీరు? ఇది రేడియో బటన్. సో మనకి OX15 ఉంది, లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. మీరు టీ కోడ్ ద్వారా కాన్ఫిగరేషన్ చేయండి, లేదంటే పాత్ ద్వారానే చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. మీరు ఏ కాన్ఫిగరేషన్ చేయాలన్నా పాత్ అవైలబుల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ టీ కోడ్ కూడా మీకు అవైలబుల్ అనేది ఉంటుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. టీ కోడ్ మీన్స్ ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీ. ఎస్ఏపిలో మీరు నమ్మరు 1 lakh వరకు ఉన్నాయి షార్ట్ కట్ టీ కోడ్స్, కానీ రెగ్యులర్ గా మనం యూజ్ చేసేది 100 టీ కోడ్స్ మాత్రమే. టీ కోడ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ కోడ్. ఇట్ ఈస్ కాల్డ్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీ. ఎంఎస్ వర్డ్ లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి, ఎక్సెల్ లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి, అలాగే ఎస్ఏపిలో కూడా షార్ట్ కట్ కీస్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవరీ కాన్ఫిగరేషన్ and transaction has 1 T code and 1 path. మీరు పాత్ ద్వారా చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకే, అలాగే ఎండ్ యూజర్ స్క్రీన్ లో SPROకి వెళ్ళండి, ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్ళండి. /n అంటే మీనింగ్ ఏంటి? కమాండింగ్ ఫీల్డ్ లో /n ఇస్తున్నాం అంటే ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్తాం. ఇక్కడ చూడండి, కొన్ని టీ కోడ్స్ మీరు రెగ్యులర్ గా యూజ్ చేస్తారు, ఆ టీ కోడ్స్ ని మీరు ఫేవరెట్ గా కూడా మార్చుకోవచ్చు. అది కొంచెం పైకి మూవ్ చేయండి. అది పైన ఫేవరెట్ ఉంటుంది చూడండి, చూడండి పైన ఫేవరెట్ ఉంది కదా, చూడండి ఫేవరెట్ ఏంటి? ఫేవరెట్ అంటే మీనింగ్ ఏంటి? కొన్ని టీ కోడ్స్ ని మీరు ఫేవరెట్ గా యాడ్ చేసుకుంటే మీరు కమాండింగ్ ఫీల్డ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ టైం టీ కోడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. Whatever transaction code you are using regularly, the transactions you can make it as a favorite. రెగ్యులర్ గా మీరు ఏవైతే టీ కోడ్స్ ఉపయోగిస్తారో వాటిని మీరు 1 minute లైన్ లో ఉండండి. ఓకే, చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. ఈ ఫేవరెట్ గా యాడ్ చేసుకోవచ్చు. రేపు మార్నింగ్ చెప్తాను, 1 hour, ఇంకా 1 hour పడుతుంది ఆల్మోస్ట్. ఇది రేపు చెప్తానులేండి. క్లియర్ కదా? అర్థమైంది ఇంతవరకు? అర్థమైందా లేదా? yes sir, yes. SAP డెడ్ ఈజీ కాన్సెప్ట్, బట్ లెంతీ కాన్సెప్ట్. చాలా టాపిక్స్ ఉంటాయి ఇక్కడ. చెప్పండి, ఎవరో అడుగుతున్నారు ఏదో. చెప్పండి ఏంటి? హలో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా ఫోన్ కూడా చేసి నాకు. ఓకే, సర్వర్ యాక్సెస్ 4 సర్వర్ యాక్సెస్ పెండింగ్ ఉన్నాయండి. మీకు విత్ ఇన్ టుమారో మార్నింగ్ 10:30, 11 o'clock మెయిల్ వస్తుంది మీకు. చెప్పండి ఏంటి? క్లియరా? అర్థమైందా లేదా? అర్థమైంది సార్. ఓకే, థ్యాంక్ యూ. డౌట్స్ ఏం లేవు కదా? సార్ ఒక స్మాల్ డౌట్. నో సార్. హలో, చెప్పండి. సార్ ఇక్కడ ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో కంపెనీ కూడా బిజినెస్ ఏరియా ఈ 3 points ఓకే సార్. అంటే హయ్యర్ నుంచి లోయర్కి వెళ్తున్నాము. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది కాస్ట్ కంట్రోల్లోకి వెళ్తుంది, కానీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లోకి ఎందుకు వెళ్తుంది? ఏంటి మీ వాయిస్ నాకు అర్థం అట్లా? సార్ ఇందాక చెప్పిన దాంట్లో ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా అండ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా చెప్పారు కదా, 4 points. దీంట్లో మనం హైయెస్ట్ నుంచి అంటే ఒక కంపెనీ నుంచి మనకు కంపెనీ కోడ్ అండ్ బ్రాంచెస్ అంటే బిజినెస్ ఏరియా. ఓకే, 3 points ఓకే సార్. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది మనము కాస్ట్ కంట్రోల్ గురించి చెప్పుకుంటాం, కానీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లోకి ఎందుకు వెళ్తుంది అంటున్నాం? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది మనం క్రియేట్ చేస్తామండి. కంప్లీట్ గా ఇది తీసుకునేదంతా కూడా వీళ్ళు
ఎస్టీ వాళ్ళు చూస్తారు, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి సంబంధించింది. మనం చెయ్యం, జస్ట్ క్రియేట్ చేస్తాం అంతే. బట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే ఎలా చెప్తాను నేను, ఎస్ఏపి టెర్మినాలజీ ప్రకారం బిజినెస్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ఈ 4 పాయింట్స్ చెప్తారు ఎవరైనా సరే. 4 పాయింట్స్ అనేవి ఎస్ఏపి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ఉంటాయి పక్కాది. అది ఎందుకు ఉంది అంటే అంతే, అది ఎస్ఏపి టెర్మినాలజీ. అంటే నేను అనేది ఏంటంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడు కంపెనీ కోడ్ బ్రాంచ్ వైజ్ గా మనం చూసుకుంటున్నాం కదా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది లిమిట్ ని కంట్రోల్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మీ కంపెనీలో, మీది కంపెనీ అనుకుందాం, మీ కంపెనీలో ఒక 1000 ఎంప్లాయీస్ ఉన్నారు, కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ లిమిట్ అనేది ఇచ్చేస్తారు, ఎలా పెడతారో ఎవరు కదా. లిమిట్ అనేది కొంత మెయింటైన్ చేస్తారు, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు క్రెడిట్ కార్డు ఉంది, మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీ, మీరు బ్యాంక్ లో కస్టమర్, మీకు క్రెడిట్ కార్డు ఉంది, దాని లిమిట్ అనేది ఉంటుంది కదా. అది కాస్ట్ కంట్రోల్కి వెళ్తుంది కదా సార్. అదే చెప్తున్నా మీకు, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఓన్లీ మనం క్రియేట్ చేస్తాం. దీనికి రెస్పాన్సిబిలిటీ అంతా మనం తీసుకోమండి. ఎవరు తీసుకుంటారు? ఎస్టీ వాళ్ళు రెస్పాన్సిబుల్, మనం కాదు. బట్ ఇది కూడా ఆర్గనైజేషన్ ఒక స్ట్రక్చర్. మనం డిస్కస్ చేస్తుంది కంప్లీట్ ఆర్గనైజేషన్ సంబంధించిన కంప్లీట్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో వస్తుంది. క్లియర్ కదా? ఓకేనా? ఓకే. సో రేపు మార్నింగ్ సేమ్ టైం జాయిన్ అవ్వండి, ఒక 10 to 15 minutes బిఫోర్ జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే, గుడ్ నైట్.